ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య నాయుడు వ్లాగ్స్. ఈ వీడియోలో మనము మన శరీరానికి ఎంతో బలాన్ని ఇచ్చే రాగి నూడిల్స్ ఎలా చేయాలో చూద్దామండి. ఇది పాతకాలం వంట అయినా కూడా మన శరీరానికి కావలసిన కాల్షియం, విటమిన్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయండి. అది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనము స్టవ్ పైన ఎసరు పెట్టుకోవాలి. 1 కప్పు పిండి తీసుకున్నట్టయితే మనము 4 కప్పుల నీళ్ళని తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల పిండితో చేస్తున్నాను కాబట్టి 8 కప్పుల నీళ్ళని తీసుకొని స్టవ్ పైన ఎసరు పెట్టేసుకున్నాను. ఇంకా ఎసరులో ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఎసరు బాగా తెరలనివ్వాలండి. చూడండి, వీడియో క్లిప్లో కనపడుతుంది కదా, ఆ విధంగా మనకు ఎసరు కాగుతున్నప్పుడు రాగి పిండిని మనము ఒకే చోట పడేలాగా వేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మనము గిన్నెలోకి రాగి పిండిని వేసుకోవాలి. ఇది బాగా ఉడికించుకోవాలండి. అట్లీస్ట్ 20 మినిట్స్ అన్న మనము దీన్ని ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనము ఇందులోకి బెల్లం పాకం రెడీ చేసుకుందాము. బెల్లం పాకానికి 2 కప్పుల బెల్లము తీసుకోవాలి. 2 కప్పుల బెల్లానికి 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఇది వేసుకొని స్టవ్ పైన పెట్టి బాగా మరిగించుకోవాలి. బెల్లంలో మనకు ఐరన్ ఉంటుంది కదా అండి, ఐరన్ తినడం వల్ల మనకు చాలా మంచిది. అందుకనే బెల్లంతో చేసిన వంటలే ఎక్కువగా తింటూ ఉంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఇది మనము 10 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. ఇది పాకం ఏం అవసరం లేదండి, మనకు బెల్లం స్మెల్ లేకుండా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 ఇలాచీలు దంచి వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మనకు ఇది ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము తినే శనగపప్పు ఉంటాయి కదండి, వాటిని 1 కప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెము బరకగా చేసుకుంటే సరిపోతుందండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా మనకు రాగి పిండి బాగా ఉడికిపోయి ఉంటుందండి. ఉడికిందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనం గరిటెతో ఆ వాటర్ అంతా ఎత్తి చూస్తే వాటర్ బాగా చిక్కగా అయిపోయి ఉంటాయండి. అప్పుడు అదే మనకు ఈ రాగి పిండి ఉడికిందని అర్థము. ఇప్పుడు మనము దీన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కలుపుకోవాలి. ఉంటలు లేకుండా అంతా బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ కొంచెము జాగ్రత్తగా కలుపుకోవాలండి, లేదంటే ఉంటలు కట్టే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనము మురుకులు ఒత్తే గొట్టం ఉంటుంది కదా అండి, అందులోని సన్న హోల్స్ కాకుండా మీడియం సైజ్ హోల్స్ ఉండే ప్లేట్ వేసుకొని మనము గన్ను రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా అండి, అలా కొద్దిగా మనము తీసుకొని దీన్ని చేతికి తడి చేసుకొని ప్లేట్లో వేసుకొని సన్నగా చేసుకోవాలండి. మనకు మురుకులు గొట్టంలోకి పెట్టుకోవడానికి ఈజీగా ఉండేలాగా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మనము దాంట్లో పెట్టేసుకోవాలి. ఇంకా మనము మురుకులు ఒత్తుకుంటాం కదా, సేమ్ అలాగే మనము దీన్ని నూడిల్స్ లాగా ఒత్తేసుకోవాలి. మనకు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి కదా అండి రాగులు. ఇవి పిల్లల్ని అలాగే తినమంటే తినరు కదా, ఇలా వాళ్ళకి ఇష్టమైన నూడిల్స్ లాగా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మనము పిండి వేడిగా ఉన్నప్పుడే మనము ఇలా ఒత్తేసుకోవాలి. ఇది మా చిన్నప్పుడైతే మా ఇంట్లో చాలా ఎక్కువ సార్లు చేసేవారు. మేము కూడా ఇష్టంగా తినేవారమండి. ఇవి ఇలా మొత్తం ఒత్తేసుకోవాలండి. అంతే అండి, రాగి నూడిల్స్ రెడీ అయిపోయినాయి. ఇవి ఎలా తినాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇవి కొద్దిగా తీసుకొని దీనిపైన మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపప్పు పౌడర్ ఉంది కదండి, అది 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1 గరిటె దాకా బెల్లం పాకం మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా, అది వేసుకోవాలి. అది వేసుకొని ఇవంతా బాగా మిక్స్ చేసుకొని తినేసేది, అంతే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పాతకాలం వంట అయినా కూడాను మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. అలాగే వెయిట్ లాస్ కూడా ఇది పనికొస్తుందండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.